Hello friends, welcome back to Joe Study Club YouTube channel. If you are watching our channel for the first time, please subscribe and press the bell icon for more videos and updates. So as we are continuing the classes of English grammar, in parts of speech we have completed noun part, pronoun part and we entered in the verb part. So verb part lo kuda present participle గురించి చెప్పుకున్నాము లాస్ట్ క్లాస్లో. సో హోప్ యూ గైస్ రిమెంబర్ దిస్ క్లాస్. ఐ థింక్ చూసారా అందరు ఈ క్లాస్ని. సో ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ గురించి నేర్చుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్లో. ఐ హ్యావ్ గివెన్ సమ్ హోంవర్క్ టు యూ. ఇట్ సీమ్స్ హోంవర్క్ కాదు, జస్ట్ నేను ఎక్సర్సైజ్ మీకు ఇచ్చాను ఫర్ ప్రాక్టీస్. చేశారు కొంతమంది, లైక్ మాధురి, ఉమామహేష్ అండ్ కృష్ణ, రమీజ్, మాయా, ఓకే తన్మయ వీళ్ళు చేశారు. వెరీ గుడ్ అమ్మ, గుడ్ అటెంప్ట్, కీప్ గోయింగ్ ఆన్. అండ్ ఏం అడిగానంటే వెంట్ ఇచ్చాను కదా, గోకి థర్డ్ ఫామ్ ఏంటి అని చెప్పాను కదా. సో థర్డ్ వర్బ్ ఫామ్ ఏంటి అని చెప్పాను. గో ఈజ్ ఏ వర్బ్ ఫస్ట్ ఫామ్, వెంట్ ఈజ్ ఎ వర్బ్ సెకండ్ ఫామ్ అండ్ gone is a verb third form. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏం అడిగాను, ఐ థింక్ ఇది అడిగాను. ఐ వెంట్ టు హైదరాబాద్, ఐ విజిటెడ్ టు రామోజీ ఫిలిం సిటీ, ఐ సెడ్ యూ టు చేంజ్ దిస్. ఐ థింక్ ఏం చెప్పాను మనం ప్రజెంట్ పార్టిసిపుల్లో, ఫస్ట్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ వెదర్ ద సబ్జెక్ట్స్ ఆర్ సేమ్ ఆర్ నాట్. సబ్జెక్ట్ సేమా కాదా అని ఫస్ట్ చూసుకోవాలి. సేమ్ కదా, ఐ అండ్ ఐ. సో ద వెరీ నెక్స్ట్ థింగ్ మనం ఏం చేయాలి, వర్క్ చూసుకోవాలి. ఇక్కడ వర్క్ ఏంటి, ఇక్కడ వర్క్ ఏంటి అనేది. నెక్స్ట్ వర్బ్ చూసుకోవాలి, వర్బ్ ఏంటి, వెంట్ ఇక్కడ. సో ఏం చేయమన్నా మనం వర్బ్ ఏ ఫామ్లో ఉన్నా దాన్ని వర్బ్ని ఫస్ట్ ఫామ్లోకి తెచ్చి దానికి ఇంగ్ యాడ్ చేయాలన్న. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ ఫామ్ ఆఫ్ వెంట్, దట్ ఈస్ గో. వాట్ వీ హ్యావ్ టు యాడ్, ఇంగ్. గోయింగ్ టు హైదరాబాద్, ఐ విజిటెడ్ రామోజీ ఫిలిం సిటీ. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో గుడ్ అమ్మ, కొంతమంది చేశారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సీయింగ్ ద ఆన్సర్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. కీప్ గోయింగ్ ఆన్. సో ఇప్పుడు ఎక్కడ స్టాప్ చేశాను క్లాస్, హియర్ ఐ స్టాప్ ద క్లాస్. ఐ వాజ్ హంగ్రీ, ఐ ఏట్ అన్ యాపిల్. సో ఇక్కడంతా మీరు చేశారు, మీకు అర్థమైంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, ఐ వాజ్ హంగ్రీ, ఐ ఏట్ అన్ యాపిల్ వచ్చినప్పుడు సబ్జెక్ట్స్ ఆర్ సేమ్. సో ఫస్ట్ చూసుకున్నది సబ్జెక్ట్స్ ఆర్ సేమ్. ఓకే, తీసేసాము, సబ్జెక్ట్ని తీసేసేయండి, లేపేసేయండి, దాన్ని లేపేసాము. అండ్ దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ హియర్, వర్బ్కి ఇంగ్ పెట్టాలి. వర్బ్కి ఇంగ్ పెట్టేస్తే, వర్బ్కి ఇంగ్ పెట్టడమే పార్టిసిపల్ కదా, సో పెట్టాలి. వాట్ వీ హ్యావ్ టు డూ, వాజ్ ప్లస్ ఇంగ్ పెట్టలేము, ఇట్ కన్సిడర్ యాజ్ వాజింగ్. సో ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అయిపోతుంది, అది రాంగ్ అయిపోతుంది. సో వాట్ వీ హ్యావ్ టు డూ హియర్, సో హియర్ ఇట్ ఈస్, చెప్తాను. ఇక్కడ వాజ్ అనే కాదు, ఈజ్ కానీ, యామ్ కానీ, వాస్ కానీ, వర్ కానీ వచ్చినప్పుడు వీటిని ఏమంటామంటే యాక్చువల్లీ బీ ఫార్మ్స్ అంటాం. విన్నారా? బీ ఫార్మసీ కాదు, బీ ఫార్మ్స్ అంటాం. ఓకే, సో దీస్ ఆర్ ది బీ ఫార్మ్స్ అనమాట. ఈజ్, యామ్, వాజ్, వర్ అనేవి బీ ఫార్మ్స్. ఓకే, సో ఈ బీ ఫార్మ్స్, ఇది ఏదైనా ఈజ్ అనేది బీ ఫార్మే, యామ్ అనేది బీ ఫార్మే, వాజ్ అనేది బీ ఫార్మే, వర్ అనేది బీ ఫార్మే. సో ఇది బీ ఫార్మ్. సో మనం ఇట్లాంటి టైం అప్పుడు పార్టిసిపుల్ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, ఇది బీ ఫార్మ్స్ అని చెప్పాము కదా. సో వాజ్ వచ్చింది, వాజ్కి బీ ఫామ్. దెన్ మనం ఏం చేయాలంటే వాజ్ అనేది బీ ఫామ్, సో బీకి ఇంగ్ పెట్టేసేయాలండి. అప్పుడు ఏమవుతుంది, బీయింగ్ అవుతుంది. ఏమవుతుంది, బీయింగ్. ఐ థింక్ మీ అందరు విని ఉంటారు బీయింగ్ అనేది సెంటెన్సెస్లో. బట్ ఆ బీయింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీకు ఐడియా ఉండదు. దిస్ ఈజ్ వేర్ వి గెట్ బీయింగ్ ఫ్రమ్ అనమాట. ఓకే, సో బీయింగ్ అనేది మనం ఎక్కడి నుంచి తెస్తాము, ఈజ్, యామ్, వాజ్, వర్ అనేవి బీ ఫార్మ్స్. వాటికి ఇట్లా పార్టిసిపుల్ యాడ్ చేసినప్పుడు అది బీయింగ్ వస్తుంది అనమాట. అంటే ఈజ్ వచ్చినా బీయింగే పెడతాం, యామ్ వచ్చినా బీయింగ్ పెడతాం, వాజ్ వచ్చినా బీయింగ్, వర్ వచ్చినా బీయింగ్. ఓకే, కంక్లూజన్ వచ్చిందా? గాట్ ఇట్? అర్థమైందా? పాయింట్ అర్థమైందా? ఓకే, సో అనమాట ఇదనమాట. ఓకే, బీయింగ్ అనమాట.
ఇప్పుడు మనం ఇంగ్ ఫామ్ పెడుతున్నాం. ఐ వాజ్ హంగ్రీ, ఐ ఏట్ అన్ యాపిల్. వాజ్ అనేది బీ ఫామ్. అప్పుడు ఏం చేయాలన్నాం, వాజ్కి బీనే వస్తుంది, బీ తీసుకుంటాము, దానికి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది, దట్ ఈస్ బీయింగ్. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది, వాట్ విల్ బి అవర్ ఆన్సర్ నౌ, బీయింగ్ హంగ్రీ, I ate an apple. As simple as that. అర్థమైందా ఇప్పుడు, ఈజీ కదా, సింపుల్ కదా, అంతే. సో ఇక్కడ దే వర్ హంగ్రీ, వర్ ఉందనుకోండి, ఇక్కడ దే వర్ హంగ్రీ, దే ఏట్ యాపిల్ ఉందనుకోండి, సేమ్ దే వర్ ఉంది కాబట్టి వర్ వచ్చింది, మనం ఏం పెట్టాలో అని కాదు, వర్ వచ్చినా బీనే వస్తుంది, బీ ఫామే కాబట్టి. సో బీకి బీ, ఇక్కడ బీ వచ్చినప్పుడు మనం వర్బ్కి ఇంగ్ పెడతాం, పార్టిసిపుల్ చేస్తాం కాబట్టి. సో బీయింగ్ హంగ్రీనే వస్తుంది, వర్ వచ్చినా బీయింగ్ వస్తుంది, ఈజ్ వచ్చినా బీయింగ్ వస్తుంది, యామ్ వచ్చినా, వాజ్ వచ్చినా, వాట్ ఎవర్ బీ ఫార్మ్స్ వి గెట్ ఓవర్ హియర్ ఇన్ ద సెంటెన్స్, ఇమ్మీడియట్లీ మనకేమొస్తుంది, బీయింగ్ వస్తుంది. ఓకే, గాట్ ఇట్. దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ప్రజెంట్ పార్టిసిపల్. ఓకే, సో ఇంకా మీరు చేస్తారా, ఐ విల్ గివ్ 2 questions టు యూ, మీరు చేయండి ఈ 2 questions ఐ విల్ గివ్. He is a doctor. He will treat you. This is one question. ఇంకోటి చేయండి, ఇంకోటి ఏం ప్రిపేర్ చేద్దాం, విచ్ క్వశ్చన్ విల్ క్రియేట్. ఓకే, చిరంజీవి, తెలుసు కదా, చిరంజీవి ఈజ్ అన్ యాక్టర్. He will play roles in films. ఓకే, సో ఈ 2 సెంటెన్సెస్కి ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ని యాడ్ చేసి చెయ్యండి. ఓకే, ఐ థింక్ మీరు డెఫినెట్లీ చేస్తారు. హోప్ యూ గైస్ విల్ డూ దిస్ అండ్ ప్లీజ్ లైక్ మై క్లాస్ అండ్ కమెంట్ చెయ్యండి. డెఫినెట్లీ ట్రై చేస్తేనే అమ్మ, ప్రాక్టీస్ మేడ్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు గుర్తుంటుంది, ఆర్ఎల్స్ యూ కాంట్ అనమాట. జస్ట్ క్లాస్ చూసి అది అట్లా గుర్తుండిపోతుంది అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ పర్స్పెక్టివ్, యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే. డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ టు గెట్ ప్రాక్టీస్ ఉంటేనే మీకు గుర్తుంటుంది మైండ్లో అనమాట. ఓకే, సో డెఫినెట్లీ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, డోంట్ ఫర్గెట్ దాట్. ఓకే, సో జస్ట్ డూ దీస్ 2 ఎగ్జాంపుల్స్. ఓకే, హీ ఈజ్ ఎ డాక్టర్, హీ విల్ ట్రీట్ యూ. ఏం చేయాలి మనం చెప్పాం కదా, ఫస్ట్ ఏం చేయాలి, సబ్జెక్ట్ సేమ్ అని చూసుకోవాలి. ఈ సబ్జెక్ట్ ఇస్ సేమ్, ఫస్ట్ సెంటెన్స్లోని సబ్జెక్ట్ని లేపేయాలి. అండ్ ద వెరీ నెక్స్ట్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ, వర్బ్ని ఇంగ్ ఫామ్ యాడ్ చేసేసి యాజ్ యూజువల్గా రాసేయాలి, అంతే కదా, చేసేయండి. ఓకే, ఇదే ప్రజెంట్ పార్టిసిపుల్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, సమ్ ట్రికీ, ఒక కామన్ ఎర్రర్ చేద్దాం. ఓకేనా, మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎలా ఇస్తాడు అనే దాంట్లో ఒక కామన్ ఎర్రర్ చూద్దాం. ఓకేనా, బీయింగ్ వెరీ హెల్దీ, I could not prepare lunch. Being very healthy, I could not prepare lunch. ఇక్కడ కామా 2 సెంటెన్స్. మనం ఇలా చెప్పుకున్నాం కదా ఇంతసేపు, ఇప్పుడు దాన్ని చేంజ్ చేస్తే ఇలా అవుతుంది. ఐ మీన్ బీయింగ్ ఫామ్లో చేంజ్ చేసినప్పుడు ఇలా అవుతుంది. సో దీన్ని మనం ఈ ఫామ్లో కూడా చేంజ్ చేయగలగాలి. 2 వేస్లో ట్రై చేసినప్పుడే మనకు బాగా గుర్తుంటుంది అనమాట. సో ఇలానే ఇస్తాడు కదా, మనం డైరెక్ట్ జస్ట్ వర్బ్ అంటే మీకు ఎక్కడన్నా దొరుకుతుందమ్మా, మీరు జస్ట్ ఎక్కడన్నా వర్బ్ అని క్లిక్ చేసి చూడండి మీ యూట్యూబ్లోనే వేరే ఛానల్స్లో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, ఐ ఫీల్ సో. వర్బ్ అంటే దానికి డెఫినేషన్ ఇచ్చేసి దానికి ఎగ్జాంపుల్స్ చెప్పేస్తాడు, అంతే. ఈ పర్స్పెక్టివ్లో మీకు క్లాస్ దొరకదనమాట. ఓకే, సో చూడండి, బీయింగ్ వెరీ హెల్దీ అంటే మనం ఈ వేలో చెప్తున్నాం యాజ్ వెల్ యాజ్ ఈ వేలో కూడా చెప్తున్నాం. అంటే క్వశ్చన్ ఇలా ఇచ్చినా చేయగలగాలి, ఇలా ఇచ్చినా చేయగలగాలి.
అంటే మనకి ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది, బీయింగ్ వెరీ హెల్దీ ఐ కుడ్ నాట్ ప్రిపేర్ లంచ్, ఇది బీయింగ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, డెఫినెట్లీ 2 సెంటెన్సెస్ యూజ్ చేసినట్టే కదా. 2 సెంటెన్సెస్ని ఒక్క సెంటెన్స్ చేయడానికే కదా మనం బీయింగ్ యూజ్ చేస్తాం కదా. 2 సెంటెన్స్ని ఒక సెంటెన్స్ చేయడానికి మనం బీయింగ్ యూజ్ చేస్తాం. ఇట్ మీన్స్ ఈ ఒక్క సెంటెన్స్లో 2 సెంటెన్సెస్ ఉన్నట్టు. ఓకే, సో బీయింగ్ వెరీ హెల్దీ ఐ కుడ్ నాట్ ప్రిపేర్ లంచ్. ఇది చూద్దాము ఎలా ఇస్తాడు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. ఇలా ఇచ్చాడు, దీంట్లో ఎర్రర్ కనుక్కోండి అని చెప్తాడు. ఓకే, దీంట్లో ఎర్రర్ ఏంటి అనేది చెప్పమంటాడు. ఓకే, చూడండి, బీయింగ్ వెరీ హెల్దీ, నేను చాలా హెల్దీగా ఉన్నాను. ఐ కుడ్ నాట్ ప్రిపేర్ లంచ్, హెల్దీగా ఉన్నాను, నేను లంచ్ ప్రిపేర్ చేయలేదు. ఇది రైట్ అవుతుందా? ఈ సెంటెన్స్ రైట్ అవుతుందా? ఎర్రర్ కనుక్కోండి అని చెప్పాడు. ఎర్రర్ కనుక్కోవడం అంటే ఇదే అనమాట. సో మనకి ఎక్కడ ఎర్రర్ ఉందంటే ఇక్కడ ఉంది ఎర్రర్. ఓకే, సెంటెన్స్ని మరి అర్థం చేసుకోవడం నేర్చుకోండి అమ్మ. ఓకే, బీయింగ్ వెరీ హెల్దీ, బీయింగ్ అంటే కలిగి ఉండడం. ఓకే, వెరీ హెల్దీ, చాలా హెల్దీగా ఉన్నాం. హెల్త్ అనే వర్డ్ మీకు తెలిసే ఉంటుంది, ఎవ్రీథింగ్ ఐ థింక్ అందరికీ తెలిసే ఉంటుంది. సో హెల్దీగా ఉన్నాను, ఇది ఒక సెంటెన్స్. ఐ కుడ్ నాట్ ప్రిపేర్ లంచ్ అంటే ఇది మొత్తం ఒకటే సెంటెన్స్. నేను డివైడ్ చేసి మీకు మీనింగ్ చెప్తున్నాను. ఐ కుడ్ నాట్ ప్రిపేర్ లంచ్, నేను లంచ్ ప్రిపేర్ చేయలేదు. కుడ్ నాట్ అనేది పాస్ట్ కదా. సో ఐ కుడ్ నాట్ ప్రిపేర్ లంచ్, హెల్దీగా ఉన్నా, నేను లంచ్ ప్రిపేర్ చేయలేదు. ఇది కరెక్ట్ సెంటెన్స్ అవుతుందా? కాదు. ఎప్పుడు మీరు లంచ్ ప్రిపేర్ చేయలేరు? వెన్ యు ఆర్ సిక్ ఉన్నప్పుడే కదా. మీరు అన్హెల్దీ ఉన్నప్పుడు కదా, సిక్ ఉన్నప్పుడు. మీరు అన్హెల్దీ ఉన్నప్పుడు మీరు లంచ్ ప్రిపేర్ చేయలేదు. సో ఎర్రర్ ఎక్కడుంది? ఇక్కడ. సో ఫైండ్ అవుట్ ద ఎర్రర్ అంటాడు. ఇలాంటప్పుడు మనం ఇక్కడ ఈ పాయింట్లో 1, 2, 3 అని పెట్టేస్తాడు. ఎక్కడ ఎర్రర్ ఉందంటే నెంబర్ 2 అనేది ఎర్రర్ అన్నమాట. ఓకే, సో ఇంకోటి చేద్దాం. అర్థమవుతుంది కదా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎలా ఇస్తాడు అనేది. బీయింగ్ ఏ రెయినీ డే, బీయింగ్ ఏ రెయినీ డే, ఐ కుడ్ నాట్ go to school. ఫస్ట్ ఏమన్నాను? మీనింగ్ నేర్చుకోండి, మీనింగ్ చూసుకోండి అన్నాను కదా నేను. సో మీనింగ్ చూసుకో, ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్. ఎర్రర్ ఎక్కడ కనుక్కోమని చెప్తాడు. ఎర్రర్ ఎక్కడ ఉంది కనుక్కోమని చెప్తాడు. ఓకే, సో బీయింగ్ ఏ రెయినీ డే ఐ కుడ్ నాట్ గో టు స్కూల్. బీయింగ్ ఏ రెయినీ డే, ఆ రోజు ఎలా ఉంది? రెయిన్ అంటే తెలుసు కదా, వాన పడుతుంది. బీయింగ్ ఏ రెయినీ డే కాబట్టి ఆ రోజు వాన పడింది కాబట్టి ఐ కుడ్ నాట్ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్ళలేదు. సెంటెన్స్ కరెక్టే కదా. రెయిన్ ఎక్కువ పడుతుంటే మనం స్కూల్కి వెళ్ళలేము కదా, డుమ్మా కొడతాం. సమ్టైమ్స్ మనకు న్యూస్లో కూడా చూపిస్తారు, రెయిన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్కూల్స్ మూసివేశారు అని హెడ్లైన్స్ చూపిస్తూ ఉంటారు. ఓకే, సో అట్లా అనమాట. ఒక రెయినీ డే, సో ఇతను స్కూల్కి వెళ్ళలేదు. మేబీ ఎవరైనా అనుకోండి, నేనే వాన పడింది, నేను స్కూల్కి వెళ్ళలేదు. సో మనకి ఇక్కడ సెంటెన్స్ కరెక్టే ఉంది కదా. కరెక్టే ఉంది, ఇది కరెక్ట్ అని మీరు మనకు ఆప్షన్లో ఏం పెడతాడు? 1 ఎర్రర్ ఏది అని చెప్పి 1, 2, 3 అని పెట్టేసి నన్ను అని పెడతాడు. ఆప్షన్స్ నేను పెడతాను చూడండి. ఆప్షన్స్ ఫైండ్ అవుట్ ద ఎర్రర్ అంటాడు. క్వశ్చన్ ఫైండ్ అవుట్ ద ఎర్రర్. ఈ సెంటెన్స్ ఇస్తాడు. ఆప్షన్స్ వచ్చేసి A1, B2, C3, D నన్ అని పెడతాడు. మీకేమర్థమైంది? నేనేం చెప్పాను? సెంటెన్స్ ముందు బాగా అర్థం చేసుకోవాలన్నాను. సో సెంటెన్స్ అర్థం చేసుకుంటే అది కరెక్టే. అప్పుడు ఏం పెడతారు? మీరు నన్ అని పెడతారా? అలా ఇమ్మీడియట్గా పెట్టకూడదు. మనం ఫస్ట్ ఇది 2 సెంటెన్స్ నుంచి వచ్చింది కదా, దాన్ని 2 సెంటెన్స్లోకి చేంజ్ చేసి చూద్దాం. ఓకేనా? మన కంటెంట్ వచ్చిందంటే ఈజీ, మనం పెట్టొచ్చు. కంటెంట్ తెలీదంటే పెట్టలేమన్నమాట. ఇది 2 సెంటెన్స్ నుంచి వచ్చింది. ఒక సెంటెన్స్ వచ్చేసి బీయింగ్ ఏ రెయినీ డే ఐ కుడ్ నాట్ గో టు స్కూల్. సబ్జెక్ట్ అనేది నా గురించి మాట్లాడుతుంది. అంటే మనం 2 సెంటెన్స్ చేసినప్పుడు సబ్జెక్ట్ రాసుకుంటాం కదా, బీయింగ్ రాసేటప్పుడు సబ్జెక్ట్ని తీసేస్తాం. కానీ 2 సెంటెన్సెస్ రాసేటప్పుడు సబ్జెక్ట్ 2 సెంటెన్స్లో ఉంటుంది కదా. సో ఓకే, రాద్దాము. ఇప్పుడు బీయింగ్ ప్లేస్లో ఐ ఏ రెయినీ డే, ఐ ఉంది కాబట్టి సబ్జెక్ట్ సేమ్ ఉంటేనే కదా మనం ఇట్లా పెడతాము. ఓకే, ఐ ఏ
రైనీ డే సేమ్. మనం ఎందుకు తీసేస్తాం ఫస్ట్ సెంటెన్స్లో ఫస్ట్ సబ్జెక్ట్ని ఎందుకు తీసేస్తామమ్మా? సబ్జెక్ట్ సేమ్ ఉన్నప్పుడే కదా తీసేస్తాం. సబ్జెక్ట్ సేమ్ ఉంటేనే తీసేస్తాం. సో అందుకని నేను ఇక్కడ ఐ రాస్తున్నాను. మళ్ళీ మేడం ఎక్కడి నుంచి ఐ తెచ్చారు అని అనుకోవద్దు. నేను చెప్పాను కదా ఇంతకుముందు, సబ్జెక్ట్ సేమ్ ఉంటేనే మనం ఫస్ట్ సెంటెన్స్లోని సబ్జెక్ట్ని తీసేస్తాం. ఓకే, సో ఐ ఏ రైనీ డే ఐ కుడ్ నాట్ గో టు స్కూల్. సో ఐ కుడ్ నాట్ గో టు స్కూల్. కన్వర్ట్ చేసాం కదా ఆ 2 సెంటెన్స్లో. ఇప్పుడు చూడండి, ఐ ఏ రైనీ డే ఐ కుడ్ నాట్ గో టు స్కూల్. ఇప్పుడు సెంటెన్స్ కరెక్టా? అబ్బా మేడం ఏంటి మేడం ఇది ట్రిక్కీగా ఉంది అనుకుంటున్నారా? డోంట్ ప్యానిక్, ఐఎమ్ హియర్. నేను చెప్తాను ఏంటి అనేది. ఓకే, సో ఏంటి, అయ్యే రైనీ డేకి రాదు. నేను రైనీ డేనా? నేను రైనీ డే అనేది రాదు. ఇట్స్ ఎ రాంగ్ సెంటెన్స్. ఇప్పుడు మీకు దొరికిపోయిందా ఎర్రర్ ఎక్కడ అనేది? ఎక్కడ ఎర్రర్? ఇది ఫస్ట్ ఎర్రర్, ఏ అనేది ఎర్రర్. అప్పుడు మీరు ఆప్షన్ ఏం పెట్టాలి? ఆప్షన్ ఏ పెట్టాలి. కంగ్రాచులేషన్స్, యూ గాట్ 1 మార్క్ ఇన్ ద ఎగ్జామ్ కదా. కానీ మనం సడన్గా సెంటెన్స్ అర్థం చేసుకొని కరెక్టే ఉందని పెట్టేసి నన్ను అని పెట్టకూడదు. రిమెంబర్ దిస్ థింగ్. ఓకే, సో ఇప్పుడు ఇదైతే ఎర్రర్ కనుక్కున్నాము. దీనికి మళ్ళీ ఇట్లా వచ్చినప్పుడు ఎట్లా మేడం? ఈ సెంటెన్స్కి ఏం పెట్టాలి అంటే, మనం రెయిన్కి, థింగ్స్కి, నాన్ లివింగ్ థింగ్స్కి ఇట్ పెడతాం కదా, ఇట్ పెడతాం కదా. ఓకే, ఇట్ వాజ్ ఏ రెయినీ డే. అది కుడ్ వచ్చింది కాబట్టి పాస్ట్ కాబట్టి వాజ్ పెడుతున్నాం. ఓకే, ఇట్ వాజ్ ఏ రెయినీ డే ఐ కుడ్ నాట్ గో టు స్కూల్. ఓకే, సో అది రెయిన్ పడింది కాబట్టి నేను స్కూల్కి వెళ్ళలేదు. సో ఇట్లా మనకి సబ్జెక్ట్ సేమ్ కానప్పుడు, సబ్జెక్ట్ సేమ్ అయినప్పుడే మనం సబ్జెక్ట్ని తీసేస్తామమ్మా. ఇట్లా సబ్జెక్ట్ సేమ్ కానప్పుడు సేమ్ కానప్పుడు మనం సబ్జెక్ట్ని డెఫినెట్లీ డినోట్ చేస్తాం. అంటే ఏం చేయాలి? ఫస్ట్ సెంటెన్స్లో కూడా సబ్జెక్ట్ని పెట్టాలి, అండ్ దెన్ వర్బ్కి ఇంగ్ యాడ్ చేయాలి, అంటే పార్టిసిపుల్ పెట్టాలి, అండ్ దెన్ సెకండ్ సెంటెన్స్ కూడా రాయాలి. దీనికి నేను కరెక్ట్గా రాస్తాను చూడండి. ఇట్ బీయింగ్ ఏ రెయినీ డే అంటే మనకి ఇట్లా ఉంటుంది. ఇట్ వాజ్ ఏ రెయినీ డే ఐ కుడ్ నాట్ గో టు స్కూల్ అనేది ఉంటుంది. మనం దీన్ని ఈ ఫామ్లోకి చేంజ్ చేయాలంటే ప్రజెంట్ పార్టిసిపుల్లోకి చేంజ్ చేయాలన్నప్పుడు ఇట్ బీయింగ్ ఏ రెయినీ డే ఐ కుడ్ నాట్ గో టు స్కూల్. ఓకే, అర్థమవుతుందామా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే సబ్జెక్ట్ సేమ్ అవుతేనే మనం ఇక్కడ రాయము, బీయింగ్ రెయినీ డే అని పెడతాం ఇట్లా. ఓకే, సబ్జెక్ట్ సేమ్ అయినప్పుడే. సబ్జెక్ట్ సేమ్ లేదు అని అన్నప్పుడు ఇక్కడ రెయిన్ ఉంది ఫస్ట్ సెంటెన్స్లో సబ్జెక్ట్ రెయిన్ ఉంది, అండ్ ఇక్కడ సెకండ్ సబ్జెక్ట్లో ఐ ఉంది. అంటే నేను వేరు కదా. సో బోత్ సబ్జెక్ట్స్ ఆర్ నాట్ సేమ్. ఇట్లాంటి టైంలో ఆ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ సబ్జెక్ట్ని కూడా డెఫినెట్లీ పెట్టాలి అనమాట. సబ్జెక్ట్ని పెట్టాలి, వర్బ్ పెట్టాలి, ఇంగ్ పెట్టాలి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? ఓకే, నెక్స్ట్ దీనికే మీకు ఇంకా బాగా డీప్గా అర్థం అవ్వడానికి దీన్నే చేస్తాను చూడండి. ఇట్లాంటిది ఇంకోటి చేస్తాను చూడండి. బీయింగ్ very busy I did not come. బీయింగ్ వెరీ బిజీ ఐ డిడ్ నాట్ కమ్. దీన్ని మనం ఈ ఫామ్లోకి 2 సెంటెన్స్ ఫామ్లోకి చేంజ్ చేయాలంటే ఎలా చేంజ్ చేస్తాము చూద్దాము. ఐ అనేది సబ్జెక్టు, వెరీ బిజీ ఐ డిడ్ నాట్ కమ్. ఎవరు? నేను. బీయింగ్ వెరీ బిజీ, నేను బిజీగా ఉండడం వల్ల ఐ డిడ్ నాట్ కమ్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ సేమ్ కదా, సబ్జెక్ట్ సేమ్. సో మనం యాజ్ ఇట్ ఈజ్ రాసిస్తాం అనమాట. ఐ వాజ్ వెరీ బిజీ ఐ డిడ్ నాట్ కమ్, ఇలా రాస్తాం. సో ఇది ఏం ఎర్రర్ లేదు, ఇది యాజ్ ఇట్ ఈజ్ యాజ్ యూజువల్గా ఉంది. ఓకే ఫైన్. దీనికే ట్రిక్కీగా మనకు ఎగ్జామ్లో దీన్ని ఇట్లా ట్రిక్కీగా అడుగుతాడు. బీయింగ్ ఏ వెరీ బిజీ డే ఐ డిడ్ నాట్ కమ్. ఇది ట్రిక్కీ అనమాట. బీయింగ్ వెరీ బిజీ ఐ డిడ్ నాట్ కమ్ సబ్జెక్ట్ సేమ్ అవుతుంది.
సో ఆబ్వియస్లీ మీరు రాసేస్తారు ఐ వాజ్ వెరీ బిజీ ఐ డిడ్ నాట్ కమ్ అనేది ఇఫ్ ఇన్ కేస్ మనకు ఆప్షన్స్లో కనిపిస్తే మీరు చెప్పేస్తారు. బట్ హియర్ వెన్ ఇట్ కమ్స్ హియర్ మనం ఏం చేయాలి, బీయింగ్ ఏ వెరీ బిజీ డే, సబ్జెక్ట్స్ ఏమా చూడండి, బిజీ డే, బీయింగ్ వెరీ బిజీ డే. మనం సెంటెన్స్ అర్థం చేసుకుంటే ఈరోజు చాలా బిజీ డే ఐ డిడ్ నాట్, అందుకు నేను రాలేదు, ఈరోజు నా డే చాలా బిజీగా ఉండింది అందుకు నేను. సో ఇక్కడ సబ్జెక్టు డే గురించి వచ్చింది. నేను ఏం చెప్పాను, ఇట్లా నాన్ లివింగ్ థింగ్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలన్నాను, ఇట్ యూస్ చేయాలన్నాను కదా. సో దెన్ ఇలాంటప్పుడు మనం సబ్జెక్ట్ని ఫస్ట్ సెంటెన్స్లో కూడా సబ్జెక్ట్ని డినోట్ చేయాలి. ఇట్ వాజ్ వెరీ బిజీ డే ఐ డిడ్ నాట్ కమ్. ఓకే, అర్థమైంది కదా, ఇప్పుడు అర్థమైందా అమ్మా, అర్థమైందా? హోప్ యూ గైస్ అండర్స్టాండ్ మై క్లాస్. ఐ థింక్ అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకుంటేనే మనకు కాన్సెప్ట్ తెలిస్తేనే ఎగ్జామ్లో చేయగలమమ్మా, లేకపోతే చేయలేము. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ క్లాస్ టుడే. ప్రజెంట్ పార్టిసిపుల్లో మనం ఎలా క్వశ్చన్ ఇచ్చినా చేయగలము ఇప్పుడు, మీరు కానీ ఇది బాగా ప్రిపేర్ అవుతే. ఓకే, సో మన నెక్స్ట్ క్లాస్లో ఇదే నాన్ ఫైనైట్ వర్బ్లో మనం ప్రజెంట్ పార్టిసిపుల్ చూసాం కదా. సో ఇదే నాన్ ఫైనైట్ వర్బ్లో ప్రజెంట్ పార్టిసిపుల్ నెక్స్ట్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము. ఓకేనా? హోప్ యూ గైస్ ఎంజాయ్ వాచింగ్ మై క్లాస్. ప్లీజ్ like us, comment us and share our classes and subscribe our channel. Thanks for watching my class. Thank you.